మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అలాగే బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల హక్కుల సాధన కోసం పోరాటం చేశారని, ఆయన స్ఫూర్తిగా హక్కుల కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని వక్తలు తెలిపారు. బహుజనులు రాజ్యాధికారం కోసం ఐక్యంగా ఉండి హక్కులు సాధించాలని పిలుపునిచ్చారు. 372వ జయంతి సందర్భంగా మన పెద్దనాగారంలో గౌడ సబ్బన్న వర్గాలు కలిసి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున గౌడ కులస్తులకు సబ్బన్న వర్గాల కులాలను ఏకం చేయుట కోసం 12 మందితో స్టార్ట్ అయి 12,000 జనాల సైన్యంతో తయారు చేసి గోల్కొండ కోట అనే అదరగొట్టిన ఘనత మన గౌడ కులస్తులు. ఒకే కులము కాదు, ఆకలి మంగళి ఇది ముస్లింలను పట్టుకొని ఈ విధంగా ఆ రోజులోనే ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకొని తన తల్లిదండ్రులు చనిపోయిన వయసులో, చిన్న వయసులో తండ్రి చనిపోయిన తన తల్లి కులవృత్తిని చేపట్టమని చెప్పి కుటుంబ బాధ్యతను మోసిన సందర్భంలో అప్పుడున్న పరిస్థితుల్లో మన గౌడ కులస్తుల పరిస్థితి ఎట్లుంది అంటే నానా ఘోరంగా ఉన్నది. కిస్తీ కట్టి కళ్ళు వాళ్ళకు ఫ్రీగా పోసి మన ఇంటి ఆడపిల్లలు అందంగా ఉన్నా ఇష్టం లేకపోయినా స్వతంత్ర బతికే వ్యక్తులు మనమై ఉండి కూడా అనగారిన వర్గాలమై అందరూ ఏకమై మనం పల్లెక్కులో